హలో చిల్డ్రన్, ఈరోజు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నెంబర్స్ హ్యావింగ్ సేమ్ డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ వన్స్ ప్లేస్ ఈజ్ 10 అది ఎలా మల్టిప్లై చేయాలో నేర్చుకుందాం. అర్థమైందా క్వశ్చన్ ఏంటనేది? మనం ఏమైనా 2 డిజిట్ నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 డిజిట్ నెంబర్స్లో టెన్స్ ప్లేస్ నెంబర్స్ సేమ్ ఉండాలి. చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్, ఇక్కడ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి కదా. అలానే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని ఎడిషన్ చేస్తే 10 రావాలి. 8 + 2 10, 4 + 6 10, 8 + 2 10, 3 + 7 10, 1 + 9 10 ఇలా ఉండాలి. అప్పుడు మనం ఈ ట్రిక్ అప్లై చేయగలం. ఇప్పుడు చూసేద్దామా ఎలా చేయాలనేది? ఓకే, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ వన్స్ ప్లేస్ రెండింటిని మల్టిప్లై చేయాలి. 8 2s are 16. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది? 3 3 సేమ్ నెంబర్స్ ఉన్నాయి కదా. 3 సక్సెసర్ రాసుకోవాలి, అంటే 3 ఆఫ్టర్ నెంబర్ రాసుకోవాలి. 3 ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 4. 3 4s are మల్టిప్లై చేయాలి. 3 4s ఎంత? 12. సో ఆన్సర్ ఈజ్ 1216. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 + 6 10, 4 6s are 24. నెక్స్ట్ 4 సక్సెసర్, 5 సక్సెసర్ అంటే ఆఫ్టర్ నెంబర్. 4 5s are 20. ఆన్సర్ ఈజ్ 20 24. నెక్స్ట్ 8 2s are 16. సక్సెసర్ ఆఫ్ 7 ఈజ్ 8. 7 8s are 56. నెక్స్ట్ 3 7s are 21. వాట్ ఇస్ ద సక్సెసర్ ఆఫ్ 8? 9. 8 9s are 72. 7221. ఇప్పుడు ఇక్కడ 1 9s are 9. 9 ఓన్లీ 9 వేయకూడదు, 2 డిజిట్స్ వేసుకోవాలి, అంటే 09 వేయాలి. 9 సక్సెసర్ 10. 9 10s are 90. నెక్స్ట్ 3 7s are 21. వాట్ ఇస్ ద సక్సెసర్ ఆఫ్ 2? 3. 2 3s are 6. నెక్స్ట్ 2 8s are 16. 6 సక్సెసర్ ఏంటి? 6 ఆఫ్టర్ వచ్చే నెంబర్ 7. 6 7s are 42. నెక్స్ట్ 6 4s are 24. 7 సక్సెసర్ 8. 7 8s are 56. ఇప్పుడు ఈ 2 సమ్స్ మీరు ట్రై చేయండి. అర్థమైందా చిల్డ్రన్ ఎలా చేయాలో? ఇక్కడ టెన్స్ ప్లేస్ డిజిట్స్ సేమ్ ఉండాలి. వన్స్ ప్లేస్ డిజిట్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. అప్పుడే మనం ఈ ట్రిక్ అప్లై చేయగలం. ఫస్ట్ ఏం చేయాలి? 8 2s are 16 వన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. 3 సక్సెసర్ 4 తీసుకొని 3 4s are 12 అంతే.